మన పొరుగు దేశం మయన్మార్‌లో 2021 తర్వాత మొన్నే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎత్తేశారు. 2021 నుంచి 7 సార్లు అక్కడ ఎమర్జెన్సీని పొడిగిస్తూ వచ్చారనమాట. అసలు మయన్మార్‌లో ఎన్నికలు జరగవా? అంటే ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఉన్న మిలిటరీ జుంతా ఈ డిసెంబర్‌లో ఎన్నికలు పెడతామని చెప్తుంది. అయితే ఈ ఎన్నికలంతా బూటమని చెప్పి వెస్టర్న్ మీడియా, వెస్టర్న్ కంట్రీస్ భావిస్తున్నాయి. పేరుకి ఎన్నికలు పెట్టి మళ్ళా వాళ్ళే రిగ్గింగ్ చేసి వాళ్ళని వాళ్ళే గెలిపించుకుంటారని కూడా కథనాలొస్తున్నాయి. అసలు మయన్మార్ కథ ఏంటో ఒకసారి చూద్దాం. మన పొరుగు దేశమైన మయన్మార్‌లో 1960 దశకం నుంచి కూడా మిలిటరీ ప్రాబల్యం చాలా ఎక్కువుందనమాట. అక్కడ ప్రజాస్వామ్యం అనేది ఓన్లీ బూటకం అని చెప్పొచ్చు. ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆంగ్ సాన్ సూకీ ఆవిడ ఫాదర్ కూడా పోరాడారనమాట. ఆ టైంలో ఆవిడ ఫాదర్ అసాసినేషన్ గురయ్యారు. 1988లో ఆంగ్ సాన్ సూకీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆవిడని చాలా కాలం పాటు హౌస్ అరెస్ట్ కూడా చేశారు అక్కడున్న మిలిటరీ ప్రభుత్వం. అయితే 2011లో పాక్షికంగా ఒక పార్షియల్ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తాం, పవర్ షేరింగ్ వస్తుందని చెప్పి అన్నారు. కానీ నామమాత్రమే ఆవిడ అధికారాలన్నమాట. ఆ తర్వాత మళ్ళా 2021లో కంప్లీట్గా మిలిటరీ జుంతా టేక్ ఓవర్ చేసేసింది. ఇప్పుడు మయన్మార్ అనేది మిలిటరీ జుంతా చేతుల్లో ఉందన్నమాట. ఏదైతే మయన్మార్లో కమాండర్ ఇన్ చీఫ్ ఉంటారో, వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ కమాండర్ ఇన్ చీఫ్ ఉంటారో, స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ ఇవన్నీ కూడా ఆయనే ఎక్సర్సైజ్ చేస్తారు. అంటే కంప్లీట్‌గా లా మేకింగ్ పవర్ కానీ, ఇంప్లిమెంటేషన్ పవర్ కానీ, జ్యుడిషియల్ పవర్స్ కానీ అన్నీ కూడా మిలిటరీ వాళ్ళ చేతిలో ఉంటాయన్నమాట ఎమర్జెన్సీ టైంలో. సో గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి ఎమర్జెన్సీని పొడిగిస్తూ 7 సార్లు ఎమర్జెన్సీని పొడిగిస్తూ వచ్చారు. ఆ ఎమర్జెన్సీ మొన్నటితో పూర్తయిపోయిందనమాట. ఇక ఎన్నికలు పెడతామని చెప్తున్నారు. అండ్ మయన్మార్ రాజ్యాంగం ప్రకారం ఇంకో రూల్ ఏంటంటే మయన్మార్‌లోని 2 సభల్లో కూడా 25% మిలిటరీ వాళ్ళకే సీట్స్ రిజర్వ్ అయి ఉన్నాయి. అక్కడ రాజ్యాంగ సవరణ ఏదైనా రావాలంటే 75% పార్లమెంటరీయన్స్ ఒప్పుకోవాలి. అంటే మినిమమ్ 25% మిలిటరీ వాళ్ళ సీట్లు ఉన్నప్పుడు ఎటువంటి రాజ్యాంగ సవరణ రాకుండా కూడా బ్లాక్ చేసేయొచ్చు అనమాట. దాంతోపాటు మయన్మార్‌లో మొత్తం ఎథ్నిక్ గ్రూప్స్‌లో 135 ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నా దానిలో డామినెంట్ గ్రూప్ బమర్ అనే ఒక గ్రూప్ అనమాట. బమర్ ఎథ్నిక్ గ్రూపే దాదాపు మయన్మార్ జనాభాలో 68% ఉంటారు. అయితే మయన్మార్‌లో 2008లో కొత్త రాజ్యాంగం తీసుకొచ్చారు. అది 2011 నుంచి ఎన్ఫోర్స్‌మెంట్‌లోకి వచ్చిందనమాట. ఆ కొత్త కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరైనా మయన్మార్ చెందిన వ్యక్తి ఫారెన్ నేషనల్ పెళ్లి చేసుకున్నా, బిడ్డలకి ఫారెన్ సిటిజన్‌షిప్ ఉన్నా, వాళ్ళు మయన్మార్‌లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయటం, ప్రెసిడెంట్‌గా ఉండటం విరుద్ధం అనమాట. సో ఇదంతా కూడా ఆంగ్ సాన్ సూకీని దృష్టిలో పెట్టుకొని చేశారు. ఆంగ్ సాన్ సూకీ హస్బెండ్ ఫారెన్ నేషనల్, పిల్లలు కూడా ఫారెన్‌లో పుట్టారనమాట. తర్వాత మయన్మార్‌కి సంబంధించి అక్కడ చాలా ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. అక్కడ యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్ అంటారు కానీ దానిలో ఎథ్నిక్ గ్రూప్స్ దాదాపు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఎథ్నిక్ గ్రూప్సే. మయన్మార్‌లో రకరకాల జాతులు 135 దాకా ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నాయి. కరెన్ రెబెల్స్ అంటాం, కచెన్ గ్రూప్ అంటాం, రోహింగ్యాస్ అంటాం. మనకు తెలుసు రోహింగ్యాస్ కూడా అక్కడ ఎలా పర్సెక్యూట్ అయ్యారో. ఇవన్నీ పక్కన పెడితే మయన్మార్ ఒక కాన్సోసేషనల్ సొసైటీ. అంటే రకరకాల జాతులు, రకరకాల తెగలు ఉంటాయన్నమాట. ఇక్కడ పవర్ షేరింగ్ సరిగ్గా లేదు. వాళ్ళకి ఎలక్షన్స్‌లో పార్టిసిపేషన్ సరిగ్గా లేదు. తర్వాత వాళ్ళకి అటానమీ కూడా సరిగ్గా లేదు. అంటే స్వయం ప్రతిపత్తి కూడా సరిగ్గా లేదు. వీటందరిని కలిపి తీసుకెళ్ళాలి, అందరిని ఒకళ్ళే రూల్ చేయాలి అనే భావన అక్కడ ఎక్కువ ఉంటదన్నమాట. దాంతో మయన్మార్‌లో అట్టుడికిపోతా ఉంటది. ఎప్పుడు కూడా కొట్టుకోటాలు, కాన్‌ఫ్లిక్ట్స్, ఒక తెగ ఇంకో తెగని నరుక్కోటాలు ఇయన్నీ జరుగుతా ఉంటాయన్నమాట. సో ఇలాంటి తరుణంలో మయన్మార్‌లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎత్తేసి మళ్ళా ఎలక్షన్స్ పెడతారంట. ఈ ఎలక్షన్స్ కూడా ఒక నాటకం, బూటకం అంటున్నారు వెస్టర్న్ మీడియా. కేవలం ఒక పొలిటికల్ పార్టీ, మిలిటరీ వాళ్ళు స్థాపించిన ప్రాక్సీ పొలిటికల్ పార్టీ 2010లో ఏదైతే ఉందో యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ, ఆ పార్టీయే మళ్ళా ఎన్నికల్లో గెలిసే విధంగా మయన్మార్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక అంచనా తెలియజేస్తోంది. మయన్మార్‌లో ఒక ఎథ్నిక్ గ్రూప్, ఒక కమ్యూనిటీయే అక్కడ రాజకీయాల్ని, మిలిటరీని అన్నిటిని డామినేట్ చేస్తాయి. ఉదాహరణకి ఈ బమర్ గ్రూప్ ఏదైతే ఉందో మిలిటరీ జుంతా మొత్తం కూడా ఆల్మోస్ట్ ఈ గ్రూప్‌తోనే డామినేట్ అయి ఉంటది. ఆంగ్ సాన్ సూకీ కూడా ఇదే గ్రూపు. అదే విధంగా కమాండర్ ఇన్ చీఫ్ కూడా ఇదే గ్రూప్ అనమాట. సో కంప్లీట్‌గా మొత్తం బమర్ గ్రూపే మయన్మార్‌ని డామినేట్ చేస్తదనమాట. మయన్మార్‌లోని మిలిటరీ జుంతా బిలీవ్ చేసేది డిసిప్లైన్డ్ డెమోక్రసీ. డిసిప్లైన్డ్ డెమోక్రసీ అని పేరు పెట్టి అక్కడ డిక్టేటర్‌షిప్ జరుగుతోంది.